పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసి ఈ రాజమండ్రికి అనలేని సేవలు అందించిన వ్యక్తి, ఒక వెనుకబడిన వర్గాల కుటుంబం, నీతి నిజాయితీగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఆయన వ్యాపారం చూస్తే చిట్ ఫండ్స్ అంతా కూడా 100 కోట్ల రూపాయలు. ఏ వ్యక్తి కంప్లైంట్ చేయలేదు. చిట్టు పాడేవాళ్ళు కానీ కస్టమర్ కానీ ఎవ్వరూ ఎక్కడా కంప్లైంట్ చేయలేదు. అయితే ఆదిరెడ్డి అప్పారావు గారి పైన ఒత్తిడి పెంచడానికి భవానీని పార్టీ నుంచి చేంజ్ చేయమని ఒత్తిడి పెంచారు. దీనికి మీరు ఒకసారి చూస్తే, ఒకసారి కాకినాడ రిజిస్టర్, ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిజిస్ట్రార్, అతను ఎంక్వైరీ చేశారు. మళ్ళా రాజమండ్రిలో చేశారు. మళ్ళీ పైన నుంచి డిఆర్ఐ, డైరెక్టర్ రెవెన్యూ, వాళ్ళు చేశారు. మళ్ళా సిబిసిఐడి ఆఫీసుకి పిలిచి రికార్డులన్నీ తీసుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో చిన్న వ్యాపారం కూడా ఒక వెనుకబడిన వర్గాల కుటుంబం చేయడానికి వీలు లేదు. రెండోది, ఒక రాజకీయ కుటుంబం గౌరవంగా బ్రతకడానికి కూడా వీలు లేదు. అలాంటి సందర్భంలో మొన్నే మీరు చూశారు ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ రోజు జరిగింది ఏంటి? ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చి ఒత్తిడి పెంచి ఎట్టి పరిస్థితుల్లో రమ్మంటే, ఆ ఒత్తిడి చూసిన తర్వాత అచ్చెన్నాయుడు గారు నేరుగా ఇక్కడికి వచ్చి ఆ రోజు భవానీ గారు చెప్తే, కాదు ఇది కరెక్ట్ కాదని ఆవిడ రావడం, అప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటే మళ్ళీ ఆ అబ్బాయిని కూడా ఒక విధంగా చెప్పాలంటే అక్కడ డ్రైవర్ గాని వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెడితే ఆ అబ్బాయిని కూడా బెదిరించే పరిస్థితి. 8వ తరగతి చదివే అబ్బాయిని పోలీసులు వచ్చి మీ నాన్న ఎక్కడ పోయాడు, మీ తాత ఎక్కడ పోయాడు, మీరు ఏంటి కథ అని బెదిరిస్తే ఆయన కూడా ఒక మనోభావాలు, ఏ తప్పు చేయకుండా చిన్న పిల్లల్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇది ఒక పరాకాష్ట. ఏదైతే సైకో మెంటాలిటీకి పరాకాష్ట ఇది. ఈ రోజు కూడా మీరు చూశారు. ఇంత జరిగితే నిన్న నేను ములాఖత్కు వచ్చారు. నిన్నే అడిగాను, మాకు ఇచ్చింది ముగ్గురికే ఇచ్చారు. నాకు, అచ్చెన్నాయుడికి, బుచ్చిజోరికి ముగ్గురికే ఇచ్చారు. నేను దాన్ని తప్పట్లేదు. ముగ్గురిని పర్మిషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్ రాజారావుని ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే రాజారావుని ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారు ఉమా మహేశ్వరరావు గారి కేసులో ఒకసారి. ఆ రోజు కూడా నేను చెప్పాను, అతను ఒక ఎరుకల కుటుంబం, ఒక ట్రైబల్ కుటుంబం. ట్రైబల్లో కూడా చాలా వరకు పేదరికంలో బ్యాక్వర్డ్లో, అంటే ట్రైబల్స్ లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎరుకల కుటుంబం. ఒక నీతి నిజాయితీగా అతను ఒక డ్యూటీ కోసం పనిచేస్తే, రూల్ బుక్ ప్రకారం అతను పనిచేస్తే అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మారిగా పనిచేయడానికి వీల్లేదు కాబట్టి, నువ్వు పని చేసావు కాబట్టి ఉన్న పళంగా రిలీవ్ కమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. చట్టాన్ని పాతిపెట్టే కార్యక్రమం ఇది. ఏమనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. 45 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను. 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కూడా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ 22 ఏళ్ల అధికారంలో ఉన్నాం. ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు కానీ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఎక్కడ నేను చూడలేదు. ఈ రోజు ఇక్కడ చూస్తామంటే ఆ కుటుంబాన్ని ఇక్కడ చూశారు, మీరు ప్రజలందరూ చూశారు. నేను ఇక్కడికి వస్తున్నానంటే మొత్తం టౌన్ కదిలి వచ్చిందంటే, అక్కడ జైలు దగ్గర కానీ ఇక్కడ కానీ కదిలి వచ్చారంటే ఆ కుటుంబం పైన ఈ రాజమండ్రి నగరంలో ఉండే ప్రజా అభిప్రాయం మీకే అర్థమవుతుంది. ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి కుటుంబం, మేము అండగా ఉంటామని మొత్తం కూడా ముక్త కంఠంతో అందరూ మాట్లాడుతున్నారంటే, ఏ తప్పు చేయలేదని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారంటే అది ఆ కుటుంబానికి ఉండే విశ్వసనీయత. నీ కుటుంబం మారిగా బాబాయిని చంపి ముద్దాయిని తప్పించడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయలేదు. ఏం తప్పు చేశారో చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా అతన్ని.
నీ ఇష్ట ప్రకారం ఎవరైనా సరే లొంగకపోతే, నువ్వు అనుకున్నట్టుగానే చేయకపోతే ఆ కుటుంబాలను వేధించడం కోసం ముందుకు పోతున్నావు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారి కేసు కూడా అంతే. ఏముందంటే ఏం లేదు, ఒక లెటర్ ఇచ్చాడని. అదే లెటర్ అయితే నీ కథ ఏంటి చెప్పమంటున్నా. లెటర్లు ఎమ్మెల్యేలుగా అందరికి ఇస్తా ఉంటాం, మంత్రులుగా లెటర్లు ఇస్తా ఉంటాం. అలాంటిది ఎవరైనా సరే లెటర్ ఇవ్వకపోతే పబ్లిక్ అంటారు, ఏమి ఇవ్వకపోతే ఏమి చేస్తారా మీరని. అలాంటి ప్రజాసేవలో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరగకపోయినా ఏదో ఒక నెపం పెట్టి తద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వ అధినేతల్ని వెనుకబడిన వర్గాలను అణిచివేయడం చాలా దుర్మార్గం. వెనుకబడిన వర్గాలకు మామూలుగా ఒకసారి మీరు ఆలోచిస్తే ఎవరో కొన్ని కుటుంబాలే కొద్దిగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుంటాయి. అన్ని కుటుంబాలు నిలదొక్కోలేవు. అలాంటిది వారసత్వంగా బ్రిక్ బై బ్రిక్ ఒక చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసిన అప్పారావు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒక పక్క నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాయి. రాజకీయాల్లో కూడా నీతి నిజాయితీగా ఒక విశ్వసనీయతకు మారుపేరుగా పనిచేస్తూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి విశ్వసనీయత పోగొట్టుకుని వీళ్ళ మారిగా అందరూ తప్పుడు పనులు చేయాలని ఉన్న పడంగా పార్టీ మారమంటే అది ఎవరు చేయలేని పని. అలాంటి దుర్మార్గులు తప్ప, ఈ జగన్ రెడ్డి మారిగా ఇలాంటి సైకోలు తప్ప ఎవరు చేయరు ఇలాంటి పనులన్నీ. అందుకే నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం, అన్ని విధాలా సహకరిస్తాం. అదే మరి కార్యకర్తలు కానీ ఇక్కడుండే నాయకులు కానీ ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. పార్టీ మొత్తం మీతో ఉంది. మీరు చేసేది ఇక్కడ ఏ తప్పు జరగలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, కావాలని పెట్టారు. కాబట్టి ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు మీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే ప్రజా చైతన్యానికి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే, ఒకటి ఇక్కడ భూములు ఆవ భూములు, అందులో అవినీతి జరిగిందని చెప్పాడు. 2 ఇక్కడ ఒక డ్రైన్ కట్టారు, ఆ డ్రైన్లో ఒక బాలుడు ఒక అబ్బాయి పడి చనిపోవడం జరిగింది. దాన్ని ఒక ఇష్యూ చేశారు, ప్రజా సమస్య కట్టి పోరాడారు. 3 మహానాడుకి బాగా ఉండాలి అని వీళ్ళందరూ పోయి చూసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కంపరం పుట్టి ఏదో ఒక విధంగా వీళ్ళని అణగదొక్కాలి, వీళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చారు. ఏది ఏమైనా నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా సరే జయమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడుండే నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మేము పూర్తిగా అండగా ఉంటాం. మీరందరూ కూడా ఈ కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ప్రజలకు ఇంటింటికి తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాజమండ్రిలో దోషులుగా నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆలోచించాలి, వెనుకబడిన వర్గాలంతా ఆలోచించాలి. ఈరోజు ఎంత క్షోభ పెట్టారో, భవానీ గారికి ఎంత బాధ ఉంటుందో. ఒక ఎమ్మెల్యే అయ్యి, ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యి, ఆ అమ్మాయి పైన కూడా ఎన్ని అవమానకరమైన పోస్టింగ్లు పెట్టాలో పెట్టి అయినా కూడా తట్టుకొని ముందుకు పోతా ఉంటే, ఈరోజు భర్తను కానీ అదే మరి మామను కానీ అరెస్ట్ చేశారంటే ఎంత దుర్మార్గం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్కి కానీ ఇక్కడుండే అనుమాయులకు అందరికీ కూడా ఫాలోయర్స్కి అందరికీ ఏమ్మా నేను మెత్తగా ఉండను. ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేసి